హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. సో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏక్యూ క్వశ్చన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సిల్లరీ మజిల్స్ డు నాట్ పర్ఫార్మ్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్? ఎస్ అండ్ రైట్. సో ఇది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి సిల్లరీ మజిల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ని చేస్తాయి. ఒకవేళ ఆ సిల్లరీ మజిల్స్ కనుక ఈ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనే ఈ ఆపరేషన్స్ ఆ ప్రాసెస్ కనుక చేయకపోతే ఏమవుతుంది మన కంటికి, మన కంటి చూపుకి అనే దానికి గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి గెస్ చేసి రాయమని చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకేనా? సో ఆన్సర్ని చూడబోయే ముందు ఈ ఛానల్లో మీకు ఈ కంటెంట్ అంతా కూడా 100% ఫ్రీగా అవైలబుల్గా ఉండబోతుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండ్ ద బెస్ట్ క్వాలిటీ వీడియోస్ యూ ఆర్ గెట్టింగ్. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? సో మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సిల్లరీ మజిల్స్ డు నాట్ పర్ఫార్మ్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్? సో సిల్లరీ మజిల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ చూడాలనుకోండి, అప్పుడు అలాగే దూరం ఉన్న ఆబ్జెక్ట్ చూడాలనుకోండి. సో దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ చూడాలంటే ఒక ఫోకల్ లెంత్ ఉండాలి, దూరం ఉన్న ఆబ్జెక్ట్ చూడాలంటే ఇంకొక ఫోకల్ లెంత్ ఉండాలి. సో దానికోసం ఆ అడ్జస్ట్మెంట్, ఆ ఫోకల్ లెంత్ యొక్క అడ్జస్ట్మెంట్ మనకి ఎవరు చేస్తారు అంటే ఈ సిల్లరీ మజిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా ఆ ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఇమేజ్ వచ్చేసి మనకి రెటీనా మీద పడుతుంది అనమాట. సో ఎందుకంటే మన యొక్క లెన్స్, కంటిలో ఉన్న లెన్స్కి అండ్ కంటిలో ఉన్న రెటీనాకి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇమేజ్ ఎప్పుడు కూడా రెటీనా మీదే పడాలి. అంటే ఫోకల్ లెంత్ ఎప్పుడు ఈ లెన్స్ నుంచి రెటీనాకి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్సే ఉండాలి. సో దానికోసం ఆ ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేయడం కోసం కాంట్రాక్షన్స్ ఎక్స్పాన్షన్స్ అనేవి ఈ సిల్లరీ మజిల్స్ చేస్తాయి. ఇవే లేకపోతే ఆ పని ఎవరు చేయలేరు స్టూడెంట్స్. ఓకేనా? ఇది మనకి రెటీనా బ్యాక్ సైడ్ ఉండేది. సో ఇక్కడ మనకున్నది లెన్స్. ఈ లెన్స్కి రెటీనాకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంటే. అండ్ ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది మన ఈ ఆబ్జెక్ట్ ఎక్కడున్నా కానీ, ఆబ్జెక్ట్ దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడున్నా కానీ ఇమేజ్ మాత్రం ఈ రెటీనా మీదే పడాలి. ఇమేజ్ మాత్రం రెటీనా మీదే పడాలి అంటే ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఖచ్చితంగా ఈ రెటీనా మీదే ఉండాలన్నమాట, ఫోకస్ అనేది. సో ఎప్పుడు ఫోకస్ ఒకేలా ఉండదు కదా స్టూడెంట్స్. దూరం నుంచి వచ్చిన రేస్కి అయితే ఫోకల్ లెంత్ ఒకలా ఉంటుంది, మీన్స్ ఫోకస్ ఒక దగ్గర అయితే, దగ్గర ఉన్న రేస్ అయితే ఫోకస్ ఒకలాగా అయితే. సో దానికోసం ఏమవ్వాలి, దీని యొక్క ఫోకల్ లెంత్ అనేది అడ్జస్ట్ కావాలి. సో దీని యొక్క ఫోకల్ లెంత్ అడ్జస్ట్ అవ్వడం కోసం ఈ లెన్స్ ఏమవుతుంది అంటే కనుక కాంట్రాక్ట్ అవ్వడం, అలాగే మనం ఎక్స్పాండ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలా ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం ద్వారా ఈ సిల్లరీ మజిల్స్ ఏం చేస్తాయి, వాటిని ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ చేస్తాయి. అప్పుడు ఆ ఫోకల్ లెంత్ అడ్జస్ట్ అయ్యి ఇమేజ్ ఎప్పుడు కూడా ఈ రెటీనా మీద పడే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్. ఓకే, అప్పుడు మనకి ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ ఇవి కనుక లేకపోతే, కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ చేయకపోతే ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు. ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు. సో ఒక ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఒక ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ మాత్రమే ఉండడం వల్ల ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ పర్టికులర్ డిస్టెన్స్ కంటే ముందున్న ఆబ్జెక్ట్స్ బ్లర్గా కనిపిస్తాయి, ఆ పర్టికులర్ డిస్టెన్స్ కంటే తర్వాత ఉన్న ఆబ్జెక్ట్స్ బ్లర్గా కనిపిస్తాయి. ఆ పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఎందుకంటే మరి ఇక్కడ ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వట్లేదు కదా. ఫోకల్ లెంత్ మరి రెటీనా మీకు ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లోనే ఉంటుంది. అది జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూసేయచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the videos, comment below if you have any doubts. Bye bye.